మిస్టర్ ఎక్స్ హియర్. ఈరోజు సాటర్డే. సో సాటర్డే అండ్ సండేస్ ఆర్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే అదే నాకు కంప్లీట్ డేలో ప్రిపేర్ అవ్వడానికి ఫుల్ టైం వచ్చేది. రిమైనింగ్ డేస్ ఎనీహౌ ఐ విల్ బి ఆక్యుపైడ్ విత్ సమ్ అదర్ టాస్క్. బట్ ఈ 2 డేస్ని కూడా నేను పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోను. సమ్ టైమ్స్ బాగా యూజ్ చేసుకుంటా, సమ్ టైమ్స్ బాగా వేస్ట్ చేస్తా. ఈరోజైతే నాకు ఎందుకు వేస్ట్ చేసిన లిస్ట్లోకి వెళ్ళొద్దు అనిపించింది. బికాస్ వీకెండ్ కాబట్టి ఆబ్వియస్ కాస్త టైం తీసుకుని లేచా. అండ్ ఆఫ్టర్ దాట్ హౌస్ కోర్స్, చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి దెన్ లంచ్, స్లీప్. నైట్ ఏదో పుడింగ్లా చేసేద్దాం అనుకున్నా కానీ ఆఫ్టర్ గివింగ్ 1 మాక్, ఆ మాక్ స్కోర్ వచ్చి 128, యాక్యురసీ 89. ఈ యాక్యురసీ అయితే రోజు రోజుకి ఇంకా తగ్గుతూ వస్తుంది. టార్గెటెడ్ యాక్యురసీ ఆఫ్ 95 to 98 అది ఇంకా రీచ్ అవ్వట్లేదు. వీటన్నింటికి మెయిన్ ఏంటంటే ఒక సీరియస్నెస్ మిస్ అవుతుంది నాలో. అది నాకు క్లియర్గా అర్థమవుతుంది. బికాస్ ఐ నో వై ఐఎమ్ డూయింగ్ దిస్, బట్ స్టిల్ ఐ డోంట్ నో వై ఐఎమ్ వేస్టింగ్ దిస్. ఎందుకంటే ఏదో సరదాగా చేస్తున్నానా లేకపోతే ఇట్స్ క్లూలెస్. బట్ ఐ విల్ ఓవర్కమ్ దిస్. ఎందుకంటే ఈరోజు రాసిన మాక్ టెస్ట్లో నేను ఆల్రెడీ ముందు అనుకున్న కొన్ని థింగ్స్ని ఓవర్కమ్ చేయగలిగాను. లైక్ రీజనింగ్ 15 to 18 minutes టార్గెట్ పెట్టుకుని అది కనుక మిస్ అయితే అంతకంటే మించి వెళ్ళకూడదని చెప్పి 15 minutes ఆర్ 18 minutes క్రాస్ అయ్యేసరికి ఇంకా 3 questions పెండింగ్ ఉండిపోయాయి. ఐ జస్ట్ లిటరల్లీ లెఫ్ట్ దెమ్, వదిలేసి తర్వాత సెక్షన్స్లోకి వెళ్ళిపోయా. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. అదర్వైజ్ there won't be any improvement. But I would make this possible. I would improve. I will improve. Yeah, definitely I have to. And I need to realize where I am lacking and I have to work on that. ప్రస్తుతం రియలైజేషన్ పార్ట్స్ మంచిగానే నడుస్తుంది. వర్కింగ్ ఆన్ దట్ ఈజ్ ల్యాకింగ్. I will work